ఎక్సైట్మెంట్ కనిపిస్తలేదు, నాదే ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్. ఓకే, myself రమేష్ తుమ్మడపల్లి ఫ్రమ్ జగిత్యాల, తెలంగాణ. ఓకే రైట్, ఒక 2 నిమిషాలు నా గురించి మాట్లాడి నెక్స్ట్ డైరెక్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. నేను వెస్టీ స్టార్ట్ చేసింది అక్టోబర్ 2017లో స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ అండ్ మా బ్రదర్ మిస్టర్ జిల్లా రవీందర్ అండ్ తుమ్మడపల్లి కిరణ్, వీళ్ళిద్దరి ద్వారా ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద డ్రీమ్స్ ఉండే, నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా సక్సెస్ ఉంది, మంచి లైఫ్ ఉందని చెప్పి నమ్మి ఉన్న టైంలో ఆశలో పోతున్న టైంలో కూడా మా తమ్ముడు కూడా రవి చెప్పడం వల్ల నేను బిజినెస్ వచ్చాను. వచ్చినప్పుడు ఎట్లా ఉండే నా పరిస్థితి, ఒక 15 లక్షల రూపాయలు అప్పు ఉండే, తర్వాత ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ ఉంటే బాగుంటుండే అని ఆలోచనతో ఉన్నప్పుడు ఈ బిజినెస్ అవకాశం నేను చూశాను. ఓకే, అప్పుడు నాకు వీళ్ళిద్దరు చూపించింది ఏంటంటే, ఈ వెస్టీజ్ బిజినెస్ లో ఎవరైతే లీడర్స్, ఇందాక మీరు లీడర్ చూస్తున్నారు కదా, ఒక లీడర్ యొక్క సక్సెస్ వాళ్ళ చెక్స్ ప్లస్ వాళ్ళ కాళ్ళు చూపించిన వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ కాళ్ళు ప్లస్ ఇంకా చూపించినప్పుడు నా మైండ్ అనిపించేది, నేను ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ ఉంటే బాగుంటుందని చూస్తున్న టైంలో కదా వీళ్ళు లక్షలు ఇంకా చూపిస్తున్నారు. ప్లస్ మంచి నేను ఏదైతే ఖాళీగా లైఫ్ ఉందో అలాంటి కార్లు చూపిస్తున్నారు వీళ్ళు. అలా చూపించినప్పుడు నిజంగా ఇట్లాంటి లైఫ్ ఉంటుందా అని చెప్పేసి మెల్లగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఈ బిజినెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 48 రూపీస్. మీ అందరూ కూడా అంతేనా? అంతే కదా, స్టార్టింగ్ లో చిన్నగా వస్తుంది. ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 48 రూపీస్. అలాగే ఈ బిజినెస్ లో మెల్లిగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ లో హోప్స్ లేకుండా నాకు మెల్లగా ఈ బిజినెస్ నుంచి మాట్లాడుతూ వెళ్తే సెకండ్ మంత్ ఎట్లా అంటే 2,170 రూపాయలు వచ్చినాయి. థర్డ్ మంత్ ఈ బిజినెస్ ద్వారా నేను డైరెక్టర్ గాను 11,750 రూపాయలు వచ్చినాయి. రైట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన 5th మంత్ నా ఇన్కమ్ ఎంత అంటే, నేను అప్పుడు ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను. ఒక విలేజ్ లో ఇట్లా హోమ్ మీటింగ్ చేస్తున్నా. అప్పుడు 9th రోజు మధ్యాహ్నం వచ్చింది బోనస్. మా ఫ్రెండ్ మా అబ్బాయి రవీందర్ ఫోన్ చేసి, నీకు ఎంత బోనస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు ఏంటంటే, అప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి ఆ ఫిబ్రవరి 2018 ఆ మంత్ లో ఇన్కమ్ చూసినప్పుడు వాస్తవం మీరు నమ్మరు, ఒక ½ hour వరకు నా కంటి నుంచి నీళ్ళు ఆగలేదు. మా గవర్నర్ అందరూ పరిచయం అవుతున్నారు, సార్ ఏమైంది మీకు సార్, ఎందుకు మీకు వీటిలో ఉన్నారంటే వాళ్ళు నేను ఏం షేర్ చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఆ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 42,350 రూపాయలు. ఎందుకంటే ఆ ఇన్కమ్ కోసం కొన్ని సంవత్సరాలుగా కలలుగా వాస్తవంగా ఎన్ని డబ్బులు వస్తాయో రాదా అని చెప్పేసి ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఏం మాట్లాడలేదు. నా మీటింగ్స్ అన్ని క్యాన్సల్ చేసుకొని డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా అప్లైన్ ఇంటికి ఇన్వైట్ చేసి ఒక స్వీట్ బాక్స్ వచ్చేసి మేమిద్దరం ఒక 10 నిమిషాలు ఒక చిన్న పిల్లలాగా ఇద్దరం పట్టుకొని ఎగిరినామండి. మీరు నమ్మరు, ఒక 15 నిమిషాలు మా అప్లైన్ పట్టుకొని ఎగిరాడు. ఎందుకంటే ఆ ఇన్కమ్ నాకు ఇప్పించినది. రైట్, అంటే ఆ రోజు నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. ఫిబ్రవరి 2018 అనేది ఇన్కమ్ రావడానికి టర్నింగ్ పాయింట్. ఇలాంటి మీటింగ్ నేను జనవరి 2018లోనే 19-20-21 ఇలాంటి బూట్ క్యాంప్ కండక్ట్ వచ్చినప్పుడు విజన్ అర్థమైంది. ఫిబ్రవరిలో ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అంతా చేంజ్ అయిపోయింది. నా డ్రీమ్స్ అన్ని నాకు మళ్ళీ గుర్తుకొచ్చినాయి. నేను మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 10th మంత్ యాజ్ ఎ స్టార్ట్ డైరెక్టర్గా నా ఇన్కమ్ ఎంత అంటే 1,09,660 రూపాయలు. దాని తర్వాత నెక్స్ట్ 6 months లోపల నాకున్న అప్పుడు మ్యాగ్జైన్ ట్రేడ్ చేసుకుంటూ 15 లక్షల హ్యుండాయ్ క్రెటా వైట్ కలర్ EX ప్లస్ కార్ తీసుకున్నాడు ఈ బిజినెస్ లో. 15 లక్షల అప్పు పే చేశాను, కారు కొనుక్కున్నాను. చిన్నప్పటి నుంచి
ఫ్లైట్ ఎక్కడ పడ్డా ఎవరికి ఇష్టం అండి? ఎంతమంది టాలెంటెడ్ క్వాలిఫై? రైట్, వెరీ గుడ్. నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ప్రయాణిస్తుంటే అసలు ఎవరు ముందు వీళ్ళు అనుకునేవాళ్ళు. డ్రీమ్ ఉంటుంటే ఎక్కడ వెళ్తే బాగుంటుంది ఇలాంటి ఫ్లైట్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. నేను డ్రీమ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఎప్పటి నుంచో. వెస్టిండ్లోకి వచ్చాక ఇప్పుడు ఎట్లయితే టాలెంట్ పెట్టారో అప్పుడు ఫ్లై విత్ వెస్టిండ్ టీమ్ అని చెప్పేసి పెట్టారు. నాతో పాటు నా టీంలో ఇద్దరు డైరెక్ట్ లేడీస్ ఉన్నారు. వీళ్ళు కూడా ఇద్దరు జాయిన్ జరిగింది. మే 2019లో మేము థాయిలాండ్ వచ్చాం ఫస్ట్ ర్యాంక్. ఓకేనా? దాని తర్వాత బిజినెస్లో ఇంకా పెరుగుతూ తీసుకున్నట్టయితే ఇప్పుడు నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే నెలకు లాస్ట్ మంత్ జనవరి మంత్ హైయెస్ట్ ఇన్కమ్ 4,23,270 రూపాయలు. అంతేకాకుండా ఈ బిజినెస్ ద్వారా ఒక ఇల్లు కట్టాను జగిత్యాలలో, ఒక ప్రైవేట్ లొకేషన్లో. దట్ ఈస్ నాట్ మై డ్రీమ్ హౌస్. నా డ్రీమ్ హౌస్ వేరే ఉంది, కానీ అక్కడ ప్రైవేట్ లొకేషన్ ఒక మంచి లొకేషన్ అవడం వల్ల ఆ ఇల్లు తీసుకున్నాను. ఓకే, రైట్. నా ఆ ప్రైవేట్ లొకేషన్లో ఆ ఇల్లు తీసుకున్న ఆ ఇల్లు కాస్ట్ ఎంత అంటే 1 కోటి రూపాయలండి. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ ఉంటే చాలా అనుకున్న వ్యక్తిని ఈ రోజు తీసుకుంటే ఎలా ఉంది లైఫ్ స్టైల్? 15 లక్షల కారు, 1 కోటి రూపాయలు ఇల్లు, ఫారెన్ ట్రిప్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫారెన్ ట్రిప్ ఉందా లేదా? రెడీ కూడా మళ్ళీ వెళ్ళడానికి. ఎంతమంది కావాలి ఇలాంటి లైఫ్ స్టైల్? ఇంతమందికి చాలా బెస్ట్ లైఫ్ స్టైల్ వస్తుంది. జస్ట్ ఒక 5 years లోపల మనము కొన్ని విషయాలు మన లైఫ్లో, కొన్ని ప్రిన్సిపల్స్ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే 100% మీరు సక్సెస్ఫుల్ కావచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ద వే ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్ అండ్ బికమ్ ఏ బిలియనీర్. ఎంతమంది కావాలి? బిలియనీర్స్ అందరు కావాలా? ఒకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను మాటికి ఎడమ చేతులు లేపిస్తాను. ఎడమ చేతులు లేపిస్తే ఏమవుతుందంటే హార్ట్ అటాక్ రాదు. ఓకే, ఎడమ చేతులు ఏమంటారండి? రెండో విషయం ఏంటంటే ఎడమ చేతులు ఏమంటడం వల్ల మీరు ఏదైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో మీ లైఫ్లో అది తొందరగా దేవుడికి చేరుకుంటుంది. ఎందుకంటే అలా కదా తొందరగా చేరుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎడమ చేతులు పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే ఇందాక 10 సంవత్సరాలు మాట్లాడినప్పుడు నేను క్లాస్ కోసం కాదు అని చెప్పడం లేదా? కానీ క్లాస్ చేయడం వల్ల మనకు 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటి తెలుసా 3 బెనిఫిట్స్? క్లాస్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ బాడీ లోపల ఎక్సైట్మెంట్ వస్తుంది, ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. రెండో విషయం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి వాల్స్ అంటే బ్లాక్ కూడా పోతుంది. మూడో విషయం మన మెసేజ్ ఎందుకోసం వచ్చాము? ఎందుకోసం మెసేజ్ డబ్బు ఈ చేతిలో డబ్బులే ఉంది కదా, ఇది ఫుల్ పెరుగుతుందండి. ఒకసారి కామెంట్ అవ్వాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఫుల్ ఎక్సైజ్ అవుతుంది కదా లేదా? డబ్బు కూడా ఫుల్ వస్తుంది. రైట్ రైట్. కాబట్టి మరి మన హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మన హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఏమవుతుంది? ఎగ్జాంపుల్కి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే అది చూస్తున్న కుండ వేస్తారు. ఆ కుండ ఎట్లా ఉండాలంటే జస్ట్ చేతి పట్టడం మాత్రమే దాని ముందర హోల్ ఉంటుంది. అది చూస్తున్నాక దానిలో పప్పులు కానీ పల్లీలు కానీ వేస్తారు. వేసినప్పుడు ఏంటంటే అది ఆ కుండలో చెట్లు కట్టేసి ఓకేనా ఒకవేళ వాయిస్ లేదా పెట్టినప్పుడు ఏంటంటే చేతి మామూలు ఉంటుంది కాబట్టి చేతి అంతా వెళ్ళిపోతుంది. ఆ పల్లీలు ఆ పప్పులని పట్టుకున్నప్పుడు చేతి ఏమైతుంది? పిడికిలు వస్తుంది. పిడికిలు వచ్చినప్పుడు అది తీసుకొస్తుందా? రాదు. రాకపోయేసరికి ఏం చేస్తారంటే ఆ వేటవాడు వచ్చేసి ఆ గోతిని పట్టేసుకుంటాడు. లైఫ్ లాంగ్ ఆ గోతి ఆ వేటవాడికి ఎప్పటికీ రాదు. అవునా కదా? ఒకవేళ ఆ పల్లీలు ఆ పప్పు తీసి వాళ్ళు వదిలేసింది అనుకోండి, అదేం చేస్తారు? స్వేచ్ఛగా దాని ప్రపంచంలోకి వెళ్ళొద్దే ఎలా చేయాలి? కానీ వెళ్తుంది అది వెళ్ళదు. అది ఆ పప్పు తీసి పట్టుకుంటుంది కాబట్టి దాని జీవితం మొత్తం వేటవాడు ఎట్లా చేస్తే అట్లా వెళ్తుంది. ఈరోజు మన లైఫ్లో కూడా మనం తీసుకున్నట్టయితే చాలా మంది మనకు కొన్ని అలవాట్లు ఏంటంటే మనము ఇఫ్ యూ వాంట్ టు రేస్ యూ వాంట్ టు ఇరేస్. మనం రేస్ సక్సెస్ఫుల్ కావాలంటే మన లైఫ్లో అనుకున్నట్టు మన లైఫ్ ఉండాలంటే కొన్ని అలవాట్లు మన లోపల చేంజ్ చేసుకోవాలి. కొన్ని మంచి అలవాట్లు మనం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్.
హ్యాబిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి సార్, చాలా మందికి ఉదయం లేవడం ఎంతమందికి ఇష్టమండి? ఇప్పుడు లేస్తున్నారు, నిజంగా చెప్పండి. చాలా మంది లేవాలి అంటే ఉదయం లేవడం అనేది మంచి హ్యాబిట్, అవునా కాదు? కానీ చాలా మంది ఇప్పుడు పొద్దున మనకు మెయింటెన్స్ చేపిస్తున్నారు పవర్ సార్. ఎవరైతే నిజంగా ఈ హ్యాబిట్స్ ఇవన్నీ మంచి హ్యాబిట్స్, మీరు ఎవరైనా కొంతమంది కోటీశ్వరులను తీసుకోండి. నేను చూసిన ముఖేష్ అంబానీ ఒక స్టేట్మెంట్ చూశాను. లాస్ట్ 35 yearsగా సూర్యుడు నన్ను పడక మీద చూడలేదని చెప్పిండు. అంటే ఏంటది? అంటే రిచెస్ట్ పర్సనే కాదు, మరి అలాంటి పర్సన్కి మంచి అలవాటు ఉండే. అంటే హ్యాబిట్ మనం చేంజ్ చేసుకోవాలి, మన ఆలోచన విధానం. ఎగ్జాంపుల్కి మనకు వెస్టేజ్లో అద్భుతమైన లైఫ్ వస్తుందని చెప్పి మీ అప్లయన్స్ చెప్పారా లేదా? ఈ సిస్టంలో మీరు బిజినెస్లో చూసారా లేదా? మరి అలాంటప్పుడు అలాంటి లైఫ్ కావాలంటే దానికి తగిన విధంగా మన థాట్ ప్రాసెస్ ఉండాలా వద్దా? హలో, ఉండాలి కదా? ఎస్, రైట్. అందుకే మనం చేయాల్సిందంటే లేజీనెస్ తీసేయాలండి. లేజీగా ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచంలో లేదు. లేజీనెస్ అనేది పెద్ద శత్రువు. ఆ శత్రువుని మనం ఎప్పుడైతే జయించాలి. ఇప్పుడు మేము కూడా ఒకసారి నేను రీసెంట్గా కూడా ఇట్లే ప్లాన్ చెప్పేసి రాత్రి ఇట్లా తిరిగి వచ్చేసి నైట్ 11:15కు ఒక ఊరు నుంచి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చిండు. అక్కడ ఒక డౌన్ అయ్యాడు. సరే ఒక పర్సన్ మనకు కనిపిస్తుంది సార్, వాళ్ళ ఇంటికి అయితే దొరుకుతాడు, మనకన్నా ప్లాన్ చెప్తే స్టార్ట్ చేసే పర్సన్ ఛాన్స్ ఉంది సార్ అని చెప్పంటే నేను అప్పటికి నా డెస్టినేషన్ ఒక 50 kilometers దూరం ఉంటా. స్టిల్ అయినా కూడా ఏం చేశానంటే నేను ఎక్స్క్యూజ్ చేయలేదు, ఇంతగా పనిచేస్తుంది అని చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పి స్పాన్సర్ చేసుకొచ్చిన ఇంటికి అసలుకి రాత్రి వాళ్ళని. అంటే లేజినెస్ మనం తీసేయాలి, బద్ధకం. ఓకేనా? అర్థమవుతుందా? సెకండ్ ఎక్స్క్యూజెస్. అంటే చాలా మంది మనం ఏం చేస్తుంటే బిజినెస్ చేయడానికి మనకు కావాల్సిన కారణం వెతకాలి, కానీ చేయకుండా ఉండడానికి కారణం వెతకద్దండి. ఎందుకంటే మన లైఫ్లో మనం అనుకున్నట్టు లైఫ్ జీవించాలంటే మీకు ఎక్స్క్యూజ్ కావాలా, రీజన్ కావాలా? హలో, తిన్నారా? టిఫిన్ తిన్నారా? మరి సార్ ఎనర్జీ లెవెల్స్ మేడం ఎంత మంచిగా మాట్లాడింది. 4 hours నాన్ స్టాప్గా మీరు అంత ఎక్సైటెడ్ ఉంటారా లేదా? ఎందుకంటే ఎక్సైట్మెంట్ ఉంటేనే లైఫ్ ఏదైనా వస్తుంది. క్లియరా? అంటే ఎక్స్క్యూజెస్ కావాలా, రీజన్స్ కావాలా? హలో, రీజన్ కావాలి, అలాగా ఒక రీజన్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేస్తాము. అలాగే కొంతమంది సార్ కొంతమందిలోనే అవుతుంది సార్, అక్కడికి వాయిస్ అవ్వట్లేదు, అక్కడ వాయిస్ అవ్వట్లేదు. వాయిస్ నిలబడతలేదా? క్లారిటీ వస్తలేదా? క్లారిటీ లేదా సార్? మీకు వస్తుందా? క్లియర్ వస్తుందా లేదా? మరి నాతో కాదు, వేరే వాళ్ళైతే చేస్తారు, నాతో కాదు. ఇలాంటి కొన్ని అలవాట్లు. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ యూ బికమ్ ఏ స్లేవ్ ఫర్ దట్ అండ్ యువర్ లైఫ్ విల్ బి లాస్ట్. అంటే ఇట్లాంటి విషయాలు అయితే మీరు మీ దగ్గర ఉన్నాయనుకోండి, దయచేసి మీరు ఈ రోజు చేంజ్ చేయండి, అవి తీసేయండి, ఇరేజ్ చేయండి మీ లైఫ్లో. ఎందుకంటే అప్పుడే మీరు ఏం చేస్తారంటే మీరు మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఇంత అద్భుతమైన లైఫ్ వస్తుంది. లేదంటే ఏంటంటే బానిసలాగా మన అలవాట్లు, మన ఆలోచనలు ఏవైతున్నాయో వాటికి మనం బానిస అయిపోయి మన లైఫ్లో నార్మల్ పర్సన్గా ఉండిపోతాం. ఎంతమంది ఉంటారు నార్మల్ పర్సన్గా? ఎక్స్ట్రాడనరీ పర్సన్గా ఎంతమంది ఉంటారు? అది వెరీ గుడ్. అర్థమైంది కదా? అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇది కొన్ని మనకి ఏంటంటే పర్సెప్షన్, ద వే యూ థింక్. ఈరోజు చాలా మంది లోపల ఇందాక నేను చెప్పినట్టే ఏంటంటే ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఏం కనిపిస్తుందండి? ఒక వ్యక్తికి చేతులు లేవు, కానీ ఆయన ఎట్లా పని చేస్తున్నాడు? లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు, కానీ ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నాడు అంటే మనకు కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు, మనకు ఉన్న కొన్ని పరిస్థితులు, సిచ్యువేషన్స్ అని ఏం చేస్తాయంటే అలాంటి పరిస్థితులు తీసుకెళ్తాయి. కానీ మనం ఎట్లుండాలి? ఇక ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఎలాంటి వాళ్ళు? రైట్ రైట్. తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ మైండ్ హెల్త్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఇతరులు ఇచ్చిన సలహాలు తీసుకునే అలవాటు ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మీరు ఇంత మంచి బూట్ క్యాంప్ 3 days తిన్న తర్వాత మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. లైఫ్లో మీరు మంచి డ్రీమ్స్ పెట్టుకొని
మంచి ఇన్కమ్ సంపాదించాలని చెప్పి ముందుకెళ్ళాలని చెప్పి రెడీ డిసిషన్ తీసుకుంటారు. వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ రిలేషన్ కావచ్చు, మీరు అంతా షేర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనికిరాని ఆలోచనలన్నీ వాళ్ళ మాటలన్నీ మీ మైండ్లో ఇస్తారు. అవునా కదా? వేసినప్పుడు సైంటిస్ట్ నాకు ఇది బాగా ఇంపాక్ట్ చేసిన స్టేట్మెంట్, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ దేర్ డ్రీమ్స్ అని చెప్పేసి ఇలెనీ రూజ్వెల్ట్ అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే, ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు గురించి కలలు కట్టారో, ఎవరైతే ఆ భవిష్యత్తు గురించి నిరంతరంగా ఆలోచిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుకునే అన్నీ వస్తాయండి, అదర్వైజ్ రావు. కాబట్టి ఎప్పుడైనా కూడా మన లైఫ్లో డ్రీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో మనం ఎట్లుంటారు అనుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డ్రీమ్ అనే విషయం లేకుంటే ఈరోజు ఇంత మంచి హాల్ మన కోసం ఉండేదా? లేదు, ఒక పర్సన్ డ్రీమ్ చేసింది కాబట్టి ఇలాంటి హాల్ ఉంది. మీరు కూర్చున్న చైర్ కూడా ఒక పర్సన్ డ్రీమే. కాబట్టి డ్రీమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒక సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఆల్ అవర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇఫ్ we have the courage to pursue them. వాల్ట్ డిస్నీ, ఎంతమంది అసలు వాల్ట్ డిస్నీ డిస్నీలాండ్ అంటే ఆలోచించండి. ఒక మనకు డ్రీమ్స్ ముఖ్యం కాదు, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన ధైర్యం, ఆ కరేజ్ మనకు ఉండాలి. ఎందుకంటే డ్రీమ్ పెట్టుకుంటూ ఆ డ్రీమ్ ఉంది నాకు ఉందనుకుంటే సరిపోదు. ఆ డ్రీమ్ సాధించాల్సిన ఆ ధైర్యాన్ని మీరు పొందదు. ఆయన లైఫ్ ను త్యాగం చేస్తాడు, దేవుడి గురించి మంచిగా ప్రే చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ భక్తిని మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై దేవుడు ఏం చేస్తాడంటే, ఈయన కళ్ళు మూసుకొని ఉంటాడు, ది బెస్ట్ వైన్ కావాలి. ఏమంటాడు? ప్రపంచంలో ది బెస్ట్ వైన్ కావాలి. రెండో విషయం ఏంటంటే, ప్రపంచంలో ది బెస్ట్ ఉమెన్ నాకు కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. యంగ్ కాబట్టి కోరుకుంటాడు. రెండు విషయాలు కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత దేవుడు తదాస్ అన్నాడు, మాయమైపోయి దేవుడు మాయమైపోతాడు. తదాస్ అన్నాడు, మాయమైపోతాడు. మాయమైపోయిన తర్వాత ఈయన కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి ఫస్ట్ ఏం చూస్తాడంటే, ఆయన కుడి చేతి నుంచి ఎడమ చేతి సైడ్ చూస్తాడు. చూసినప్పుడు ఏంటంటే నిజంగా ది బెస్ట్ వైన్, ఇక్కడ వైన్ కనిపిస్తుంది కదా, ది బెస్ట్ వైన్ ఉంటుంది. అరే సూపర్, దేవుడు అనుకున్న ఒక కోరిక నెరవేర్చాడు. వైన్కు వేరే ఏమైనా క్లారిటీ ఉంటుంది? వైన్కి క్లారిటీ ఏం లేదు కాబట్టి ది బెస్ట్ వైన్ అనేది దొరికింది. రెండో విషయం ఏంటంటే, ఆయన కావాలనుకున్నది ఏంటంటే ఐశ్వర్యాన్ని కావాలనుకున్నాడు, కానీ దొరికింది ఎవరంటే దేవుడు క్వీన్ విషయాన్ని ఇచ్చాడు. అంటే క్లారిటీ అర్థమవుతుందా లేదా? అంటే ఒకవేళ క్లారిటీ లేదనుకోండి లైఫ్లో, మనకేం కావాలో మనం కోరుకోవడంలో, మన లైఫ్లో మనకి ఏం కావాలో, ఎలాంటి కారు కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి ఇన్కమ్ కావాలి, ఇలాంటి క్లారిటీ లేదనుకోండి మన లైఫ్లో మనం బిజినెస్ చేస్తున్నాం, 5 సంవత్సరాలు చేస్తున్నాం, 10 సంవత్సరాలు చేస్తున్నాం, 20 సంవత్సరాలు చేస్తున్నాం, లాభం లేదు. ఆ క్లారిటీ మిస్ అయినా అనుకోండి, ఎందుకోసమో చేయకుంటే 100% మన లైఫ్ ఏమవుతుందంటే గడిచిపోతుంది. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా స్టోరీ? అర్థమైతే కదా క్లాస్ చేసి నెక్స్ట్ మరి we need clarity. For clarity we divide dreams into 3 phases. మనకు క్లారిటీ రావాలి. మన డ్రీమ్స్ నిజంగా ఎంతమంది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు? అందరూ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఆ డ్రీమ్స్ని మనం ఏం చేయాలంటే లిస్ట్ అవుట్ చేయాలి. నిన్న మేడం చేశారా లేదా? చెప్పారా లేదా? నేను కూడా చాలా మంది నా టీంలో చేశాను. ఆ విజన్ బోర్డు కూడా నేను చాలా మంది చేశాను నా డాన్లో. రైట్? అంటే మరి ఈ డ్రీమ్స్ని మనము ఒక లిస్ట్ అవుట్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారము మనము ఒక ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే, అది అచీవ్ చేసుకుంటూ వెళ్తే మరి లైఫ్లో మీరు ఏదంటే అది పొందొచ్చు. 2 నుంచి 5 సంవత్సరాల లోపల మీ లైఫ్లో మీకు ఏది కావాలంటే అదని సాధించుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ డ్రీమ్స్. అంటే ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఈ బిజినెస్ ద్వారా మీకు ఏం కావాలి అనేది రాసుకోవాలి. ఎంతమంది రాసుకోవాలండి డ్రీమ్స్? ఎంతమంది దగ్గర పిక్చర్స్ ఉన్నాయి? లేవు, చాలా మంది దగ్గర పిక్చర్స్ లేవు. ఓకే, నెక్స్ట్ మిడిల్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఒక 2 to 3 ఇయర్స్, 2 నుంచి 3 సంవత్సరాల లోపల మీకు ఏం కావాలి అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటే మీకు మినిమం ఒక 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం మీరు 2 లక్షల రూపాయల వరకు రాసుకోవచ్చు డ్రీమ్స్. మినిమం 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 2 lakhs వరకు రాసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ ఏదో మిడిల్ టర్మ్ డ్రీమ్స్ అంటే 2 to 3 ఇయర్స్. అంటే ఇక్కడ మీరు ఏంటంటే
మీరు ఇక్కడ ఒక 5 lakhs నుంచి 20 lakhs వరకు రాసుకోవచ్చు. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 5 lakhs నుంచి 20 lakhs వరకు రాసుకోవచ్చు. తర్వాత లాంగ్ టర్మ్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 50 లక్షల నుంచి 10 కోట్లు మీ ఇష్టం, వాట్ ఎవర్ మీరు రాసుకోవచ్చు. ఇట్లా డ్రీమ్స్ మీరు డ్రీమ్స్ ఇట్లా మీరు క్లాసిఫై చేసుకోవాలి, స్పెసిఫై చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే మీకు 100% నేను ఇది అచీవ్ చేసుకుంటాను, ఈ మార్గం నేను వెళ్తే 100% అనుకునే మార్గము ఈ షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి ఏమైందంటే మీరు ఫస్ట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు, ఈ రోజే స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు మెసేజ్ వెతికారన్నారు అనుకోండి, వస్తుందా? మన ఫస్ట్ మన మైండ్ బిలీవ్ చేయాలి. మన మైండ్ బిలీవ్ చేయాలంటే మైండ్కు కొద్దిగా మన లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో దానికి ఒక ప్రాసెస్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తే 100% ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఇట్లా షార్ట్ టర్మ్ డ్రీమ్స్, మిడిల్ టర్మ్ డ్రీమ్స్, లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఏంటి, వీటిని ఏ విధంగా కూడా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను చేసిన విషయాలే నేను మీకు చెప్తున్నాను. షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, గ్రైండర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్కూటీ కావచ్చు, బైక్ కావచ్చు. నేను లాస్ట్ నా పిక్చర్స్ చూపిస్తాను మీకు. నేను వెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ అయిన మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 11,750 రూపాయలు. ఈ 11,750 రూపాయలకి అప్పుడు మా ఇంట్లో ఒక డొక్కు గ్రైండర్ ఉండేది. పాపం మా మేడం అవసరం పడుతుంది దానితో బాగా. ఒక గ్రైండర్ కొనిద్దామని చెప్పేసి ఏం చేస్తానంటే దానికి వెళ్ళి ఒక 3,500 రూపీస్ పెట్టేసి గ్రైండర్ కొనిచ్చానండి. అయితే ఇది మైండ్కు ఎప్పుడైనా మీరు బిలీవ్ చేస్తారో, మీకు కావాల్సినవి ఎప్పుడైతే మీ ఇన్కమ్ ద్వారా కొనుక్కుంటారో అప్పుడు మీ మైండ్కు తెలిసిపోతుంది ఎస్ నాకు వస్తుందని. అప్పుడు మీ బిలీవ్ లెవెల్ పెరుగుతాయి. అప్పుడు మీ 100% మీరు ఏదనుకుంటారో వస్తాయి. ఫస్ట్ నేను చేసింది ఆ గ్రైండర్ కొనుక్కున్నాను. సెకండ్ వాషింగ్ మెషిన్ కొనిచ్చాను మా మేడంకి, ఫ్రిడ్జ్ కొనిచ్చాను. ఎంతమంది మీరు మీ దగ్గర ఉన్నాయి? నా దగ్గర అప్పుడు ఉండే, కానీ అడ్వాన్స్ వెర్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కొత్త ఇల్లు కనుక ఇప్పుడు ఇంకొక ఫ్రిడ్జ్ 2 lakhs వర్త్ ఫ్రిడ్జ్ చూసి వచ్చాను మొన్ననే స్టోర్ రూమ్కి వెళ్ళి. రైట్ అని అది లాస్ట్ చెప్తాను. తర్వాత ల్యాప్టాప్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటే ఈరోజు ఇంట్లో 2 ల్యాప్టాప్లు తీసుకున్నాను. 2 ల్యాప్టాప్ ఉన్నాయి ఈరోజు, బైక్ ఉంటాయి. ఇట్లా మీరు ఏం చేయాలంటే 5,000 నుంచి 2 lakhs వరకు లేదు ఇక్కడ. ఇవన్నీ అచీవ్ చేసుకోవచ్చా, చేసుకోవాలా? 1 year నుంచి 2 years లోపల ఇది క్లారిటీ కావాలి మన మైండ్కి. ఎప్పుడైతే ఈ క్లారిటీ వస్తుందో మీరు ఒక్కొక్కటి మీ ఇన్కమ్ ద్వారా అచీవ్ చేసుకుంటూ వెళ్తారో, మీకు కావాల్సిన తీసుకుంటూ వెళ్తారో 100% మీ మైండ్ అనేది నమ్మడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి నమ్మడం స్టార్ట్ అయింది అనుకోండి, మీ లైఫ్లో మ్యాజిక్ జరుగుతుందండి. మీరు ఏదంటే అది మ్యాజిక్ జరుగుతుంది. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇవన్నీ నేను లైఫ్లో తీసుకున్నా త్రూ వెస్టీజ్ ద్వారానే. ఓకేనా? ఇది షార్ట్ టర్మ్ డ్రీమ్స్. సెకండ్ తీసుకుంటే మిడిల్ టర్మ్ డ్రీమ్స్. మిడిల్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఎందుకు చెప్పాను, 5 lakhs నుంచి 20 lakhs వరకు. 5 lakhs నుంచి 20 lakhs వరకు. ఇక్కడ ఏంటంటే మీ ఇంటిలో మంచి సోఫా సెట్ కావచ్చు, మంచి జ్యువెలరీ కావచ్చు, కార్ కావచ్చు. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఒక 2 years కార్ తీసుకోవచ్చు, ది బెస్ట్ కార్. ఎందుకంటే మన కార్ ఫండ్ స్టార్ట్ అయ్యి ఒక 1 year అయితే అనుకోండి, అప్పుడు మీరు కార్ తీసుకుంటే ది బెస్ట్ డే అని నేను చెప్తాను. రైట్? ఎందుకంటే మీ అప్లైన్స్ అడిగి చెక్ చేసుకొని తీసుకోండి. నేను చెప్పే విధానం అది. అంటే 2 to 3 years లోపల మీకు ఉండాల్సింది కారు. ఎంతమంది 2 to 3 years కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు? చాలా మంది. రాసుకోండి, మీ ఏ కలర్ కారు, ఆ కారు కలర్ అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ ఉండాలి. ఆ క్లియర్ లేదనుకోండి ఏమవుతుందంటే మనం అనుకునే విషయం రాదు. కార్ అంటే మీ మైండ్లోకి ఏమొస్తుందండి, ఉట్టి కారు వస్తుంది. మీకు ఏ కలర్ కారు కావాలి, ఏ కంపెనీ కారు కావాలి, ఎంత వర్త కారు కావాలి, అది మీరు రాసుకొని పిక్చర్ వేసుకున్నప్పుడే జ్యువెలరీ. ఎంతమంది కావాలి జ్యువెలరీ? లేడీస్ అందరికి జ్యువెలరీ కావాలి కదా. ఈ బిజినెస్లోకి వచ్చినాక నేను మా మిస్సెస్కి 25 kilos గోల్డ్ కొనిచ్చానండి. ఎంత? ఈ డ్రీమ్స్లో అది కూడా ఆమెకు మంచి లాంగ్ చైన్ చేయించాను, మంచి పాత పుస్తకాలు తీసి కొత్త. నేను ఇంతకుముందు ఒక ప్రీవియస్ ఆర్గనైజేషన్ బిజినెస్లో ఉన్నప్పుడు మా మేడం ఏం చేసిందంటే నాకు మోరల్ సపోర్ట్గా, దగ్గర డబ్బులు లేకుండే పాపం తన పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకొని అలా కొంత పీస్ కట్ చేసి నాకు ఇచ్చిందండి. ఒకసారి కాల్ చేస్తాను మా మేడంకి. బికాజ్ ఈరోజు నేను వెస్టిజ్లో ఉన్న ఈ సక్సెస్ ఉండే కారణం మా మిస్సెస్ లీలా రాణి. ఒకసారి కాల్ చేయండి మా మేడం గారు. బికాజ్ దాని ద్వారా నేను లైఫ్ వచ్చింది.
రైట్. ఇందాక చెప్పినట్టు ఈ 2 to 3 years మిడిల్ టర్మ్స్ ఇట్లా 10 lakhs 20 lakhs మీ ఇష్టం ఎంతైనా వర్త్ మీరు కార్ రాసుకోవచ్చు. తర్వాత లాంగ్ టర్మ్ డ్రీమ్స్. లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అంటే 3 to 5 years 3 నుంచి 5 సంవత్సరాల్లో మీరు తీసుకున్న డ్రీమ్స్. లగ్జరీ కార్ సారీ చెప్తున్నారా లేదా? రోజు పొద్దున ఎంతమంది విజయం చేస్తున్నారు లగ్జరీ కార్? రైట్. ఈ లగ్జరీ కార్ ఏదో మీరు కావచ్చు, జాగ్వార్ కావచ్చు, మెర్సిడెస్ బెంజ్ కావచ్చు, ఆడి కావచ్చు, BMW కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు. మీకు ఏ కంపెనీ కలర్ ఏ కలర్ కార్ అంటే అన్ని కలర్ కార్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏది లగ్జరీ కార్ మినిమం 50 లక్షల పైన ఉంటారు. 50 లక్షలు ఉండాలంటే మీరు కనీసం నెలకి ఒక 5 lakhs పైన ఇన్కమ్ సంపాదించుకుంటే 100% మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇలాంటి డ్రీమ్స్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ డ్రీమ్స్ లో కార్తో పాటుగా విల్లా, ఇది కూడా మీ విల్లా కాస్ట్ మినిమం మీరు ఎంతైనా కావచ్చు. 1 crore 2 crores 3 crores 5 crores మీ ఇష్టం ఎంతైనా కావచ్చు. ఇలాంటి విల్లా మీరు రాసుకోవాలి లాంగ్ టర్మ్ డ్రీమ్స్ లో. ఎంతమంది రాసుకున్నారు? ఎంతమంది దగ్గర వాటి పిక్చర్స్ ఉన్నాయి? లేదు. నేను మీకు చెప్తాను, రాయడంలో మీకు కావాల్సింది రాస్తే మీకు కావాల్సింది పిక్చర్ తీసుకుంటే 100లో 90 నిమిషాల పని అయిపోయినట్టే. ఎంత? 98%. ఎందుకంటే మీ మైండ్కి వస్తుంది క్లారిటీ వచ్చినప్పుడే మీ లైఫ్ మీరు అనుకున్నట్టు మీకు లేజినెస్ ఉండదు. మీ లోపల నాకు కావాలని ఏది ఉండదు, నాకు కావాలని ఉండదు. ఎప్పుడైతే కావాలని ఉంటుందో 100% మీరు తెలియకుండానే మీరు పనిచేయడం స్టార్ట్ చేస్తారు. అనుకున్న విధంగా మీరు సక్సెస్ఫుల్ మార్గంలోకి వెళ్తారు. అర్థమవుతుందా? ఓకే రైట్. ఓకే రైట్. ఇలాంటి డ్రీమ్స్ ద బెస్ట్ వే నేను ఏం చెప్తానంటే, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు లోకల్ ఉన్నట్టయితే, లేకుంటే మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ 8 o'clockకి టీవీలన్నీ కంటే మంచి డిన్నర్ చేసేయండి. డిన్నర్ చేసి టీవీ మొత్తం బంద్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ మిస్సెస్, మీరు, మీ పిల్లలు అందరూ కూర్చొని ఒక 1 hour మీ ప్రెసెంట్ లైఫ్ ఏంటి, మీ ప్రెసెంట్ లైఫ్లో మీ దగ్గర ఏముంది, ఇక్కడ నుంచి ఒక 2 నుంచి 5 సంవత్సరాల్లో మన లైఫ్లో మనకి ఏముంటే బాగుంటుంది అని చెప్పేసి మీ ఫ్యామిలీ అంతా కూర్చోండి, రాసుకోండి. ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీ అడగండి, మీ పిల్లలు అడగండి, చాలా పెద్ద డ్రీమ్స్ చెప్తారు. పిల్లలు చాలా పెద్ద డ్రీమర్స్. మనం ఏజ్ పెరగకపోతే ఏమైందంటే మనకు అన్ని కావాలన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్ చూసి మనకెందుకులే అనుకుంటాం. వాస్తవం కదా? పిల్లలకు అలాంటిది ఏముండదు. కాబట్టి ఈరోజు మీరు ఈ పని చేయండి. ఏం కావాలో కూర్చోండి. నైట్ 8 o'clockకి మొత్తం అన్ని పని చేసి సైలెన్స్, నేను చెప్పేదంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి మీ ఇంట్లో. మీకు కావాల్సింది రాసుకోండి. రాసుకొని ఇంటర్నెట్ వెళ్ళి లేకుంటే ల్యాప్టాప్లో మీరు నెట్ ఓపెన్ చేసి ఆ పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి. రైట్. అప్పుడు మీకు అనుకున్నట్టు మీరు 2 to 5 years మీరు ఏదైతే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈ 2 నుంచి 5 సంవత్సరాల్లో ఆ గ్రైండర్ నుంచి ఇలాంటి ఎంత పెద్ద పిల్లలు మీరు కట్టుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? కొద్దిగా క్లాస్ చేసి మరి మన డ్రీమ్స్ రాసుకున్నారు, కానీ మనం లంచ్ టైం మనం అచీవ్ చేసుకోవాలంటే లంచ్ టైం డ్రీమ్ షుడ్ బి టచబుల్. ఎంతమంది ఇక్కడ కారు అనుకోవాలనుకుంటున్నారు? పక్కనే కాదు, అయిపోతుంది కదా ఫొటోస్. రైట్. మీరు ఏ కంపెనీ కార్ అన్నా కావచ్చు, లగ్జరీ కార్ కావచ్చు, నార్మల్ కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంతమంది మీరు షోరూమ్కి వెళ్ళారు? షోరూమ్కి నిజంగా చెప్పండి. రైట్. ఎంతమంది మీరు షోరూమ్కి వెళ్ళారు? మీరు ఏదైతే కార్ అనుకోవాలనుకుంటే మీరు ఒక షోరూమ్కి వెళ్ళారనుకోండి, ఆ పర్సన్ ఏం చేస్తారంటే రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ నా దగ్గర డబ్బు లేనప్పుడు నేను హుండాయ్ షోరూమ్కి వెళ్ళాను. హుండాయ్ షోరూమ్కి వెళ్ళి క్రెటా కార్ అందుకుంటే నా లోపల ఏం లేవు, అప్పుడే నాకు అప్పులు ఉన్నాయి, 10,000 రూపాయల కోసం చెక్ చేస్తున్న పర్సన్ ఈ క్రెటా కార్ గురించి మాట్లాడినప్పుడు నేను షోరూమ్కి వెళ్తే నా లోపల అసలు ఒక డ్రెస్ కూడా ప్రాపర్ డ్రెస్ కూడా లేదు. చాలా భయంతో వెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళందరూ అవన్నీ ఏం చూడలేదు. వాళ్ళన్నీ మొత్తం కార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కార్లో కూర్చున్నారు, స్టీరింగ్ పట్టుకున్నాడు. ఎప్పుడైతే అది చూసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు మీరు నమ్మరు, ఆ టచ్ చేసిన ఫీలింగ్ ఇప్పటి వరకు నా మైండ్లోకి వెళ్ళి వెళ్ళలేదండి. కార్ ఏదైతే కొనుక్కున్నామో ఇప్పటివరకు ఆ ఫీలింగ్ నా మైండ్లోకి వెళ్ళి. ఎందుకంటే ఆ టచ్ చేస్తే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అందుకే టచ్ చేయాలి. మీకేంటి మొన్న రీసెంట్గా చెప్పాను, మా ఈ కొత్త ఇంటికి ఖచ్చితంగా ఒక 2 lakhs ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని చెప్పేసి ఎల్జీ షోరూమ్కి వెళ్ళాను. శాంసంగ్
చూసి ఆ ఫ్రిడ్జ్ని టచ్ చేసి దాని ఫీచర్స్ అని తెలుసుకొని ఆ పిక్చర్ తీసుకొని ఇంటికి వచ్చాను. ఫ్యూచర్ డ్రీమ్స్ మొత్తం చూపిద్దాం అనుకున్నా, మీకు నేను జూమ్లో చూపిస్తాను నెక్స్ట్, ఓకేనా? తర్వాత డ్రీమ్ షుడ్ హ్యావ్ డేట్. ఒకవేళ మన డ్రీమ్కు డేట్ ఉండాలండి. ఒకవేళ డ్రీమ్కు డేట్ లేదనుకోండి, కార్ అనుకోవాలి. కార్ ఎప్పుడు వస్తుంది? మీ ఇంట్లో మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి డేట్ లేదనుకోండి, ఎప్పుడు పెళ్లి చేస్తారు? అవునా కదా? ఏం చేయలేరు, అంటే డేట్ లేకుంటే ఏం చేయలేదు. డేట్ ఉంటే ఏంటంటే మీకు కమిట్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 3 months తర్వాత మీ ఇంట్లో మ్యారేజ్ ఉంది అనుకుందాం. మ్యారేజ్ అంటే మీరు ఏం చేస్తారు? ఖాళీ కూర్చుంటారా? మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా, ఏ పనున్నా, మీ జాబ్ అయినా, మీ బిజినెస్ అయినా, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా మీ మైండ్ అయితే ఎక్కడ ఉంటుంది? ఆ పెళ్లిని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలి, దానికి అనుగుణంగా మీరు అన్ని ప్లానింగ్ చేసుకోవాలి. చేసుకొని 100% మీరు ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్ చేసుకుంటారు. అవునా కదా? మరి డేట్ ఉంటే మనకి ఎలాంటి ఛాలెంజెస్ మీకు గుర్తురావు. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు జ్వరం వచ్చినా మీకు ఏమనిపించదు, మీరు టైంకి భోజనం చేసినా మీకు ఏమనిపించదు, మీరు నిద్రపోకుండా మీకు ఏమనిపించదు. వన్స్ మీరు ఆ ఫంక్షన్ అయిపోయింది అనుకోండి మీ ఇంట్లో, అప్పుడు మీరు ఎంత రిలాక్స్ అయిపోతారు? సక్సెస్ అవుతారు. అవునా కదా? అప్పటి వరకు మీరు రెస్ట్ తీసుకోరు. అంటే మీకు డేట్ వేసుకోండి. డ్రీమ్ షుడ్ బి ఇన్ ఏ పిక్చర్ ఫామ్. డ్రీమ్ అనేది ఏంటంటే ఎప్పుడు పిక్చర్ రూపంలో ఉండాలి. డ్రీమ్కి పిక్చర్ లేదనుకోండి, మన మైండ్. నిన్న రణ్వీర్ సింగ్ ఇంటర్వ్యూ మేడం చూపించినప్పుడు రణ్వీర్ సింగ్ ఏం చెప్పాడంటే, నేను ఒక చిన్న పిక్చర్స్ కలెక్ట్ చేసుకున్నా చెప్పడం లేదు. అదే షారుఖ్ ఖాన్ 2 పక్కన పెట్టుకున్నా, నేను షారుఖ్ ఖాన్తో మీ డ్రీమ్ 3x5, ఇట్లా 3 ఇట్లా 5. ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను. నా డ్రీమ్స్ నేను ఇప్పుడు రాసుకునే కాదు, ఎప్పుడో రాసుకొని పిక్చర్ చేసుకొని పెట్టుకున్నాయి మీకు చూపిస్తాను. కొన్ని మా డౌన్లైన్ చూసి నా పిక్చర్స్, నా డ్రీమ్ బుక్ ఉంటుంది నాకు, ఆ బుక్లకి వెళ్ళి తీసుకొని పోయాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం చెప్పించాను? వాషింగ్ మిషన్. సార్ కనిపిస్తుందా? రైట్, ఓకే. ఇది నిలువులో 3, అడ్డంలో 5. 3x5 ఇది కరెక్ట్ మన సబ్ కాన్షియస్లో వెళ్ళే విధానం. ఈ 3x5లో మార్చ్ 2018 నేను ఐఎంవి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని చెప్పేసి ఈ పిక్చర్ రాసుకున్నాను. ఓకేనా? ఈ పిక్చర్ షోరూమ్కి వెళ్ళి ఆ వాషింగ్ మిషన్ టచ్ చేసి ఆ పిక్చర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడు? ఇది రాసుకోకుండా ముందు మార్చ్ 2018లో 12కి మా ఇంట్లో ఈ వాషింగ్ మిషన్ ఉందండి. ది పవర్ ఆఫ్ సక్సెస్ ఇస్ మై. ఏంటిది? ల్యాప్టాప్. మా ఇంట్లో ఈ ల్యాప్టాప్ ఉందండి. డేట్ టైం. ఓకే. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ దీపావళి 2019కి నా అకౌంట్లో యాక్చువల్గా నేను రాసుకునేది ఎంత అంటే 6 lakhs అని రాసుకున్నాను. కానీ ఇక్కడ 2,000 రూపాయల నోట్ల కట్టాలు ఎన్ని ఉన్నాయి? 10 కట్టాలు ఉన్నాయి. కౌంట్ చేస్తున్నా, కనిపిస్తుందా? 2,000 రూపాయల నోట్లు 10 కట్టాలు ఉన్నాయి. నేను పిక్చర్ చూసిన, రాసుకున్నా కానీ పిక్చర్ చూశాను. ఆ దీపావళి 2019కి నా బ్యాంక్ అకౌంట్లో 20 lakhs ఉన్నాయండి. 20 lakhs. 2023 2 lakhs వర్త్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. 2 lakhs వర్త్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఆల్రెడీ ఈ బిజినెస్ వాళ్ళు ఏం చెప్పారు? ఆల్రెడీ 1 crore వర్త్ నేను కట్టింది కాదు, ఒక బిల్డర్ కట్టాడు. ఈ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. దీనికన్నా ముందు సేమ్ క్రెటా కార్ కూడా సేమ్ ఇదే పిక్చర్ ఉండే మా డెవలప్ తీసుకెళ్ళారు. 2024లో అప్పుడు నేను రాసుకున్న February 10, 2024 నా బర్త్డే. అప్పుడు ఆడి కార్ తీసుకోవడం రాసుకున్నా. కానీ ఇప్పుడు డ్రీమ్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే మెర్సెడెస్ బెంజ్ కార్ D350D వైట్ కలర్. ఓకే. ఇట్లా ఒకవేళ మీరు డ్రీమ్స్ నేను నాకు వేరే చెప్పిన నాకు అర్థమైంది. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. సీక్రెట్ ఏం చెప్తుంటే ది లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏదైతే ఇట్లాంటి పిక్చర్ ఫామ్ మీరు చూసుకుంటారో, నేను అప్పుడప్పుడు బస్సులో జర్నీ చేసినప్పుడు మా ఇంటికి ఒక డ్రీమ్ బుక్ ఉండేది. ఇలాంటి పెద్ద పోస్టర్లు మా ఇంట్లో గోడకు ఉండేవి. ఎంతమంది మీ ఇంట్లో గోడకు మీ డ్రీమ్స్ ఉన్నాయండి? చాలా తక్కువ మందికి ఉన్నాయి. దయచేసి అంటేసుకోండి పెద్ద పిక్చర్స్ ఇంట్లో గోడకి. నా బ్యాగ్లో డ్రీమ్ బుక్లో ఇలాంటి పిక్చర్స్ ఎప్పుడు ఉండేవి.
నాకు టైం దొరికినప్పుడల్లా జర్నీ చేస్తాం కదా, ప్లాన్ చెప్పడం, ఎనర్జీ లాస్ అయింది, అప్పుడు డ్రీమ్ చూస్తే మళ్ళీ రిబూస్ట్, మళ్ళీ పని చేయడం, ఇలా చేస్తూ ఇవాళ ఒక 0% స్టార్ట్ చేసిన పర్సన్ నేను. వెస్టింగ్ వచ్చినప్పుడు 15 లక్షల వరకు రేపటి గురించి టెన్షన్ దిగులు ఇవ్వనున్న పర్సన్ ఈరోజు తీసుకుంటే నాకు రేపటి గురించి దిగులు లేదండి. ఇప్పుడు నేను రాసుకున్నాయని నా లైఫ్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా? అలాగే దెన్ యూ విల్ గెట్ పాజిటివ్ ఎమోషన్స్ అబౌట్ యువర్ డ్రీమ్స్. ఎప్పుడైతే మీరు పిక్చర్స్ కలెక్ట్ చేసుకొని రోజు మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో, దాని గురించి చూస్తూ ఉంటారో, దాని గురించి మాట్లాడుతూ ఉంటారో, అప్పుడు మీకు ఒక ఎమోషన్ వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు కారు షోరూమ్కి వెళ్ళేది కారు అనుకోవాలండి. టెస్ట్ డ్రైవ్ చేసిననుకోండి, మీకు ఏమనిపిస్తుంది? నా కారే షోరూంలో ఉంది, నేను ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి, అవునా కదా? ఇదే జరుగుతుంది. కాబట్టి ఆ ఎమోషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ లైఫ్లో మీకు ఏది కావాలనుకుంటే అవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సార్ అందరితో క్లాస్ చేయండి సార్. అంటే మన డ్రీమ్ దీని లా ఆఫ్ రివర్సిబిలిటీ అంటే మనము కావాలనుకునే విధంగా మారటం, మనకి ఏది కావాలో అది అనుకునే విధంగా మనము మారాలంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. ఎప్పుడైతే మీరు డ్రీమ్ పిక్చర్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారో, ఆలోచిస్తూ ఉంటారో, మీకు మైండ్లోకి ఏమొస్తుందంటే ఎస్, ఇందాక చెప్పినట్టు నా కారే అక్కడ ఉంది, అవునా కదా? మీరు ఏదైతే అనుకోవచ్చు, మీకు ఏది, మీ జ్యువెలరీ కావచ్చు, లేడీస్కి నా జ్యువెలరీ షోరూమ్ ఉంది, తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మీ మైండ్ని నమ్మియాలట. మీకు ఏదైతే ఉందో మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో, ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో, అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వస్తే 100% మీరు ఏదనుకుంటారో వచ్చేస్తుంది. అందుకే అప్పుడే ఇంకోటి ఎగ్జాంపుల్కి ఎట్లా అంటే, ఇప్పుడు విజయసాగర్ వైపు ఏదైతే ఆ డ్రీమ్ బిల్డింగ్ చేపిస్తున్నారు రోజు మార్నింగ్ పవన్ ద్వారా, ఎవ్రీ వన్ రెస్పెక్టింగ్ యూ, ఆల్రెడీ యూ హ్యావ్ హ్యాండ్సమ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇట్లా ఏదైతే కావాలనుకుంటే అవన్నీ. ఇప్పుడు మమ్మల్ని మేము ఇంత వెస్టిజ్గా ముందు వీడేం చేస్తారులే వీటితో మధ్య అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు వెస్టిజ్లో సక్సెస్ చేసిన తర్వాత వాళ్ళని చూసే విధానం, వాళ్ళ రెస్పెక్ట్ మొత్తం మారిపోయాయండి. కావాలా? అది అన్ని సాధ్యమైతే మనం చేసినప్పుడు వాట్ యు వాంట్ యూ ఆల్రెడీ హ్యావ్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు ఉంది అని మీరు నమ్మడంలోనే మొత్తం సక్సెస్ అనేది ఉంది. నమ్మడం మీదైతే సమస్త విషయం మీకు సహకరిస్తుంది, అవునా కదా? కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో కండి. నెక్స్ట్ వచ్చేసి మనం అనుకున్నట్టు మన లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే, మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ ఏముందండి? అసోసియేట్ విత్ రైట్ పీపుల్. మనము రైట్ పీపుల్తో ఉండాలి. రైట్ పీపుల్తో ఉన్నప్పుడే మన లైఫ్లో మనం ఏం కావాలనుకుంటే అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఆల్వేస్ ఫ్లై విత్ ఈగిల్స్, నాట్ విత్ టర్కీస్. అంటే ఈగిల్ ఎందుకు తీసుకున్నారంటే, ఎగ్జాంపుల్కి ఈగిల్ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు? ఈగిల్కి ఎందుకు స్పెషల్? ఎనిమల్ కింగ్డమ్లో 2 ఎనిమల్స్కి చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి ఈగల్, 2 లయన్. మరి ఈగల్ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటారంటే, ఈగల్ ఎలాంటి సిచ్యువేషన్కి భయపడదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా దాన్ని అనుకూలంగా మార్చుకుంటుంది. వర్షం పడ్డ ఆ మేఘం పైన పోయి ఎగురుతుంది, అవునా కదా? వేటలలో దానికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అది చనిపోయిన డెడ్ వస్తువులు తినదు, లైవ్ అంటే తింటుంది. ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అందుకే తీసుకున్నారు. అందుకే మనం ఎట్లా ఉండాలి? మన ఈగల్ లెక్క ఉండాలా, టర్కీ లెక్క ఉండాలి? టర్కీ ఏమైతే ఆహారం అయిపోతుంది, ఈగల్ ఆహారాన్ని ఎట్లా సంపాదించాలో నేర్పించుకుంది. కాబట్టి ఎప్పుడు మనం అలా ఉండాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఉపయోగం లేని వారితో పరిచయాలు పెంచుకోవద్దు. దయచేసి మీకు ఉపయోగం లేని వారితో పరిచయాలు పెంచుకోకండి. వాళ్ళు ఉపయోగం లేని వ్యక్తులు అంటే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఆలోచనలు ఆ నెగిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మొత్తం మనల్ని కూడా కథ పట్టిస్తారు, అవునా కదా? నెగిటివ్ ఎనర్జీ దగ్గర నిన్న మేడం ఉంటే, మేడం దగ్గరికి ఎంతమంది వెళ్ళిరండి? ఎంతమంది సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు? ఎంతమంది కలవడానికి ప్రయత్నం చేశారు, అవునా కదా? మేడం దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ అలా ఉంది. అలాంటి పీపుల్తో ఉంటే ఆ జస్ట్ మేడం చూసిన చాలు, మేడం దగ్గరికి వెళ్తే ఆ ఆరం మాకు అందినా సరిపోతుందని చెప్పేసి అలాంటి ఇంకా సంపాదించుకోవచ్చు, అలాంటి లైఫ్ స్టైల్ అనుకోవచ్చు అని చెప్పి మనందరూ లీడర్స్ అందరూ వెళ్తారా లేదా? మరి అదే ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినట్టు మనం ఏం చేస్తాడు? అలాగే మొత్తం నెగిటివ్ ఆరానే ఉంటుంది, మన లోపల ఉన్న ఎనర్జీ లెస్ మొత్తాన్ని తీసేసుకుంటాడు, రైట్? కాబట్టి
ఆ నెగిటివ్గా పెట్టుకోండి. అందుకే ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. బెరడ్ రోషిల్ చెప్పింది ఏంటంటే, మనం ఏదైతే సమయాన్ని మనం గడుపుతున్నామో ఆ గడిపే సమయం, ఎగ్జాంపుల్కి మీ బిజినెస్లో మీరు ప్లాన్ చెప్పిన తర్వాత మీకు వీలైతే మీ అప్లైతో ఎంత ఎక్కువగా కమ్యూనికేషన్ ఉంటే అంత బెటర్. మీ రోజులో ఎంత ఎక్కువ అప్లై, మేము ఇంతకుముందు నేను ఏం చేస్తానంటే మా అప్లైన్కి ప్రతిరోజు నేను మార్నింగ్ ఏం చేస్తుంది, ఈవినింగ్ ఏం చేసేవాడిని చెప్పేవాడిని. ప్రతిరోజు పొద్దున వెళ్ళినప్పుడు, రాత్రి వచ్చినప్పుడు, ఈ రోజు నేను ఏం పని చేశాను, ఈరోజు నేను ఎవరిని కలిసాను, ఎలాంటి పీపుల్ కలిసాను, వాళ్ళు ఏమన్నారు, ఇలాంటి విషయాలన్నీ నేను మా అప్లైన్తో షేర్ చేసుకునేవాడిని. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మన అప్లైన్కి మనం ఎంత ఎక్కువగా కమ్యూనికేషన్ ఉంటే, ఎంత ఎక్కువగా మనము మన ఐడియాస్ కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మీకు జరిగిన విషయాలు కావచ్చు, ఫీల్డ్లో ఇవన్నీ మీరు షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు అలాంటి దాని నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటకు రావాలి, మీకు ఆ సిచ్యువేషన్ రావడానికి మీకు ఏ విధమైన ఆ సిచ్యువేషన్ బయటపడడానికి మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని మొత్తం మీ అప్లైన్ మీకు ఏం చేస్తారంటే కరెక్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. చాలా మంది చేస్తారు. ఇక్కడ ఎంతమంది ప్రతిరోజు మీరు అప్లైన్ కాల్ చేస్తారండి? నిజంగా కాల్ చేస్తారా? లేదు, చాలా మంది అప్లైన్ కాల్ అయ్యారు. ఇక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తంగానే ఉండదు, అవునా కదా? కాబట్టి అప్లైన్ అనేది నిజంగా లైఫ్ లైన్, దేవుడు ఇచ్చిన వరం అప్లైన్ అండి. ఆసా నిజంగా కూడా విజయరాజ్ సార్ గారు సమస్య క్లాస్ చేద్దాము. ఎందుకంటే జూమ్ మీటింగ్ అయినా, బూట్ క్యాంప్ అయినా, ఏదైనా కూడా నిజంగా చాలా అద్భుతంగా మన కోసం చేస్తున్నారు కదా. సభ ఈరోజు నిజంగా నేను చెంచల్ సింగ్ మేడం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 5 years మేడం ఫస్ట్ టైం చూశాను, అవునా కదా? ఇవన్నీ మన గ్రోత్కి సంబంధించిందంటే మనం అప్లై చేస్తారండి. కాబట్టి మనకి ఏది కావాలో అవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు కావాల్సిన విధంగా ఉండాలి. నెక్స్ట్, ఒక వ్యక్తి ఏం చెప్పినట్టు 25 years లోపల నెగటివ్ బిహేవియర్ ఉన్న పర్సన్ మీ టీంలో పెట్టుకోవద్దండి. నెగటివ్ కైండ్ ఆఫ్ పర్సన్. అది ఒక బిల్డర్ 30 ఇల్లు కట్టాడు. దానిలో ఈ ఇల్లు కాస్ట్ వచ్చేసి నిన్న నేను వచ్చినప్పుడు జస్ట్ ఒక ఫోటో తీసుకొని వచ్చాను, ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళిన తర్వాత ప్లస్ ఇంకా కొద్దిగా బయట ఎక్స్టీరియర్ పని ఉంది. దీని కాస్ట్ ఎంత అంటే 1 కోటి రూపాయలండి. నిజంగా అసలు ఇవ్వండి, 1 crore rupees వర్త్. ఇది ఎక్కడంటే జగిత్యాలలో మెయిన్ రోడ్కి, అయ్యప్ప టెంపుల్ ఉంటుంది కరీంనగర్ రోడ్కి, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది నా డ్రీమ్ హౌస్ కాదు. నా డ్రీమ్ హౌస్ 10 crores పెట్టి కట్టాలి. అది February 12, 2018. అది పెట్రోల్ ఇస్తుంది. లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ D350 వైట్ కలర్ 7 seater. ఇవన్నీ డ్రీమ్స్ నేను మళ్ళీ జూమ్లో నేను మీకు అందరూ చూపిస్తాను. దాని వాళ్ళ రిలేషన్ తెలిపడం వల్ల నా పెండ్రైవ్ మిస్ అయిపోయింది. నా డ్రీమ్స్ అన్ని ఫ్యూచర్ డ్రీమ్స్, బిజినెస్ డ్రీమ్స్ అన్ని టోటల్గా ఉన్నాయి. మీరు కూడా ఈరోజు దయచేసి వెళ్ళిన తర్వాత, ఈ బూట్ క్యాంప్ నుంచి వెళ్ళిన తర్వాత మీ డ్రీమ్ బుక్ రెడీ చేసుకోండి. డ్రీమ్ బుక్ అంటే మీరు ఒక బుక్ స్టాల్కి వెళ్ళిననుకోండి, ఒక బుక్ దొరుకుతుంది. దాంట్లో మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇందాక నా పిక్చర్స్ చూపించారా లేదా? ఆ పిక్చర్స్ మీరు ఆ బుక్లో పేస్ట్ చేసుకున్నారనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో గోడ మేడం చెప్పింది విజన్ బోర్డ్, ఆ డ్రీమ్ పిక్చర్, పెద్ద పెద్ద పిక్చర్స్. మీరు మా ఇంటికి రండి, నా బెడ్రూమ్లో నా లెక్కలన్నీ వేసి ఉంటాయి. నా బెడ్రూమ్లో సెపరేట్ లిస్ట్ ఉంటుంది. అది చూపిద్దాం అనుకున్నా, వాస్తవం ఇప్పుడు చెప్తే కన్నా చూపిస్తే బాగుంటుంది. నా బెడ్రూమ్లో నా మొత్తం స్ట్రక్చర్ వేసి ఉంటుంది. నాకు కావాల్సిన డ్రీమ్స్ ఇంటి పిక్చర్స్తో సహా, నా కార్ పిక్చర్స్తో సహా మా ఇంట్లో ఉంటాయి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చూడవచ్చు, ఏ రాత్రిలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో 1 కోటి రూపాయల ఇల్లు, 15 లక్షల కారు, నెలకు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ అంటే అద్భుతమైన